నమస్తే ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ సతీమణి సమీరా నజీర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు, పండితులు. ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. ప్రజలకు సూచించిన ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు. గౌతు లచ్చన్న, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతులను అధికారికంగా నిర్వహించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జై గౌడ సేన జాతీయ సంఘం అధ్యక్షుడు మోర్ల ఏడుకొండల గౌడ్. విజయవాడ 32వ డివిజన్లో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్. ఎమ్మెల్యే బోండా ఉమా ఏడాది కాలంలో 250 కోట్ల మేర సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు వెల్లడి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మలగన్న అమ్మ దుర్గమ్మను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సతీమణి సమీరా నజీర్ దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో సమీరా నజీర్కు ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు అందించడంతో పాటు దుర్గమ్మ చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. शिवे प्रवार्धसाधके शरण्ये त्र्यम्बके भवायुः. Okay, sir. ప్రతి ఒక్కరూ రోజు ఎంతో కొంత సమయం వ్యాయామం కోసం కేటాయించాలని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు అన్నారు. వ్యాయామం చేసేందుకు అత్యాధునిక జిమ్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, వాటి ద్వారా మన శరీరాకృతిని చక్కగా తీర్చిదిద్దుకొని ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. విజయవాడ విశాలాంధ్ర రోడ్ మెట్రో ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన గోల్డెన్ ఫిట్నెస్ జిమ్ ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోండా రవితేజ, బోండా సిద్ధార్థ ప్రారంభించారు. జిమ్ లో ఉన్న వ్యాయామ పరికరాలను తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండేందుకు, శారీరకంగా దృఢంగా ఉండేందుకు చక్కటి శరీరాకృతి కోసం జిమ్లు చాలా తోడ్పడతాయని తెలిపారు. జిమ్కు విచ్చేస్తే మన శరీరాకృతిని బట్టి ఎటువంటి వ్యాయామాలు చేయాలి, ఎటువంటి పరికరాలు వాడాలి, ఏ మిషన్ మీద వ్యాయామం చేయాలి, మన శరీర భాగాల్లో దేనికి ఎంత వ్యాయామం చేయాలి అనేది జిమ్ ట్రైనర్లు చెబుతారని అన్నారు. బాడీని బిల్డ్ చేసుకోవడానికి, బరువు తగ్గించుకోవడానికి జిమ్లో ఉండే అన్ని రకాల సదుపాయాలు వినియోగించుకోవాలని చెప్పారు. ఆరోగ్యంగా ఫిట్గా ఉంటేనే మనకు భవిష్యత్ అని తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ చాలా బాగుందని, అధునాతన వ్యాయామ పరికరాలు ఇక్కడ ఉన్నాయని, అదనంగా యోగా సెంటర్ కూడా ఉందని తెలిపారు. చాలా సంతోషం. ఈరోజు గోల్డెన్ ఫిట్నెస్ పేరుతో ఏదైతే రాజు కనకారావు విజయవాడ నగరంలో ఆల్రెడీ ఇది 3వ బ్రాంచి, ఈ ఏరియాలో 2వ బ్రాంచి, నిష్ఠాతున్నటువంటి బాడీ ట్రైనర్స్ చేత ఇవాళ బాడీ బిల్డింగ్ అనేది, అలాగే ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇంట్లో ఉన్నటువంటి మా సోదరీమణులకి, అలాగే ఏజ్ వచ్చిన వాళ్ళకి,
యువకులకి అందరికీ అవసరం కాబట్టి ఫిట్నెస్ మీద అందరూ కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడు పబ్లిక్లో కూడా చాలా అవేర్నెస్ పెరిగింది. ఈ అవేర్నెస్తో ఎక్కువ మంది జిమ్ములకు వస్తూ ఉన్నారు. మా మహిళా సోదరీమణులు కూడా జిమ్ములకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా జిమ్ములకు రావాలి. ఇక్కడ మంచి ట్రైనర్స్తో మీ బాడీ ఫిట్నెస్ అలాగే మీకు హెల్త్ కాన్షియస్ హెల్త్ పరంగా అన్ని రకాలుగా మీకు ఉపయోగపడే వీటిలో మీరందరూ కూడా జాయిన్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాయామం చేయాలి. అది యోగా కావచ్చు, అలాగే జిమ్ కావచ్చు, అలాగే ఈ ఫిట్నెస్ సెంటర్స్లో మంచి ట్రైనర్స్ ఉన్నారు కాబట్టి ఏ వ్యక్తి విజయవాడ నగరంలో ఒక మంచి జిమ్ని ఈరోజు నేను చూడటం జరిగింది. ఎందుకంటే ఈ నగరంలో 1987 నుంచి నేను జిమ్ చేస్తున్నాను. ఆ రోజున ఒకటే ఒక జిమ్ ఉండేది, కాందారి హోటల్ పక్కన ఒక బిల్డింగ్ కింద. అప్పుడున్న దాంట్లో బెటర్గా ఉండేది. తర్వాత చాలా జిమ్ములు నా చేతుల మీద కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. చాలా ఓపెన్ అయిన జిమ్ములు కూడా నేను చూడటం జరిగింది. మరి ఫుల్ ఎక్విప్డ్గా కలర్ఫుల్గా ఉంది జిమ్. అందుకే ఇక్కడ ఎడిషనల్గా యోగా సెంటర్ ఒకటి పెట్టారు. ఇవాళ జిమ్ అంటే వెయిట్లు చేయటం, కార్డియో, దాంతో స్ట్రెచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెచ్చింగ్ కూడా జిమ్లో వస్తుంది కానీ బట్ యోగాలో వచ్చినంత స్ట్రెచ్చింగు ఈ జిమ్లో రాకపోవచ్చు. అందువలన అన్నీ కూడా కలిపి పెట్టడం, అట్లాగే స్టీమ్ బాత్, సోనా ఉందా లేదో, సోనా ఆ రోజు మీరు సోనా కూడా మనోహర్ నాయకత్వంలో సోనా కూడా చేసేవాడు. సో ఏదైనా చాలామంది యూత్ అంతా కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 100కి 100 మంది కూడా కనీసం అరగంట నుంచి గంట జిమ్ చేస్తేనే వాళ్ళు కంఫర్టబుల్గా జీవనం కొనసాగించగలుగుతారు. బాడీలో ఏదన్నా జెనెటికల్ ప్రాబ్లమ్స్ అంటే ఇది తల్లిదండ్రుల నుంచి ఆస్తులు ఎట్లా వస్తాయో కొన్ని జబ్బులు కూడా వస్తాయి. ఆ వచ్చిన జబ్బుల్ని ఒక జిమ్ మాత్రమే ఆపగలుగుతాడు, నివారించగలుగుతాడు. కొన్నాళ్ళు ఒక 20 సంవత్సరాలన్నా దాన్ని ఆపగలుగుతాడు. అలాంటి శక్తి ఉన్న జిమ్ను ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలా. వాకింగు చాలా మంచిది. వాకింగ్ ఇక్కడ కార్డియో చేస్తూ ఈ వెయిట్లు కూడా చేస్తే బాడీ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుద్ది. స్ట్రెచ్చింగ్ కూడా చేస్తే అది జీవితంలో ఒక ప్రాణానికి వ్యాయామం చేసినట్టు. సో అందువలన ఈరోజు గోల్డెన్ ఫిట్నెస్ వారి నూతన బ్రాంచ్ ఇక్కడ మొగల్రాజ్పురంలో ఓపెన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి దీనికి సంబంధించిన ఓనర్స్ ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఉండి ఎన్నో మంది బాడీ బిల్డర్స్కి కానీ లేకపోతే ఫిట్నెస్ పైన ఎన్నో మందికి అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. తప్పనిసరిగా వీళ్ళ ప్రోత్సాహానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రజలు ఎవరైతే ఈ సెంటర్ దగ్గరగా ఉన్నారో మొగల్రాజ్పురం వాసులు తప్పనిసరిగా ఈ యొక్క జిమ్కి విజిట్ చేసి మంచి స్పేషియస్ ఉన్నటువంటి ఈ యొక్క సెంటర్ని తప్పనిసరిగా వ్యాయామానికి ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ ఒక అత్యాధునిక ఎక్విప్మెంట్తో రికార్డ్ లాంటి ఒక మంచి కంపెనీతో వీళ్ళు ఇక్కడ ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం, తప్పనిసరిగా అందరూ కూడా వచ్చి ఈ సెంటర్ని విజిట్ చేసి ఫిట్నెస్లోకి ఎన్రోల్ అయ్యి కోవిడ్ తర్వాత నుంచి మన బ్రాంచ్గా అంతర్జాతీయ ప్రమాణాలు అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ గోల్డెన్ ఫిట్నెస్ని ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 13 సంవత్సరాల క్రితం గోల్డెన్ ఫిట్నెస్ ప్రారంభించాము. ఆ తరువాత అయోధ్య నగర్లో 2 సంవత్సరాల క్రితం గోల్డెన్ ఫిట్నెస్ ప్రారంభించాం. అక్కడ కొన్ని రకాల వివిధ విభాగాలు ఏర్పాటు చేసాం. ఇక్కడ గోల్డెన్ ఫిట్నెస్లో ఏ విధంగా అయితే పెద్ద పెద్ద సిటీల్లో గోల్డెన్ ఫిట్నెస్ ఉంటాయో ఆ విధముగా జిమ్లోకి ఒక్కొక్కసారి వచ్చిన తర్వాత యోగా, ఫిట్నెస్, అదేవిధంగా జుంబా, ఏరోబిక్స్, మంచి రెస్టారెంట్, హెల్త్ రెస్టారెంట్, మళ్ళీ ప్రో స్పా, ఇవన్నీ కూడా వచ్చిన వారికి మళ్ళీ తిరిగి వెళ్లకుండా అనేక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది గోల్డెన్ ఫిట్నెస్లో. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేవారు కూడా మంచి అనుభవంతో శిక్షణ ఇస్తూ అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. మరి మన అమరావతి రాజధాని అయినప్పటికీ మన విజయవాడలో కూడా ఒక ఇంత పెద్ద సరే
ఓకేనా. హాయ్ అండి, మంది మొగల్రాజ్పురంలో లలితా జ్యువెలరీ దగ్గర గత 12 ఏళ్ళ నుంచి నడుపుతున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మొగల్రాజ్పురంలో మెట్రో ఆపోజిట్లో అప్డేటెడ్గా దీంట్లో యోగా, జుంబా, సెలూన్, మన దాంట్లో క్యాఫ్టేరియా కూడా ఉంది. స్వాప్ అనేది ఫ్రాంచైజ్ తీసుకున్నాం. సో మన దగ్గర ఉన్న అన్నీ కూడా ఇంపోర్టెడ్ మిషనరీ అనమాట. మన దగ్గరికి వచ్చే ఇప్పుడు అందరూ కూడా హెల్త్ పేషెంట్లు అనమాట. అంటే ప్రతిదీ కూడా ఈవెన్ ఫుడ్ తినాలంటే భయపడుతున్నారు అందరూ. సో హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకా బెనిఫిట్స్ అనేది ఉంటాయని చెప్పి నా అభిప్రాయం. సో ఇక్కడికి వచ్చి అందరూ ఒకసారి విచ్చేసి అందరూ ఒకసారి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహనీయుల జయంతులను అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అందులో గౌతు లచ్చన్న పేరు లేకపోవడం దురదృష్టకరమని జయగౌడ సేన జాతీయ సంఘం అధ్యక్షుడు మోర్ల ఏడుకొండల గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన హక్కుల కోసం పోరాడిన గౌతు లచ్చన్న, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతులను అధికారికంగా నిర్వహించకపోతే ఉద్యమానికి దిగుతామని, అవసరమైతే చంద్రబాబు నివాసాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. విజయవాడ గాంధీనగర్లోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో జయగౌడ సేన జాతీయ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, గౌతు లచ్చన్న గౌడ్ శోభాయాత్ర, జెండా ఆవిష్కరణ, ఉచిత జెండాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై గౌడసేన అధ్యక్షుడు మోర్ల ఏడుకొండల గౌడ్ మాట్లాడుతూ బీసీ మహనీయుల జయంతులను అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అందులో గౌతు లచ్చన్న పేరు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆగస్టు 16న జరగనున్న గౌతు లచ్చన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. జగ్గయ్యపేటకు చెందిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వలస వెళ్లి వరంగల్లో బహుజన హక్కుల కోసం పోరాడిన సంగతిని గుర్తు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. నేను మోర్ల ఏడుకొండల గౌడ్, జయగౌడ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు. ఏదైతే ఈరోజు విజయవాడ వేదికగా ఈలాపురం హోటల్లో మేము లచ్చన్న గారిది, అదేవిధంగా పాపన్న గారిది జయంతి వేడుకలు, అదేవిధంగా జెండా ఆవిష్కరణ, అదేవిధంగా పంపిణీ, ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెయిన్ మోటివ్ ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము మొన్న బీసీ మహనీయుల జయంతి వేడుకలు ప్రకటించింది, అందులో లచ్చన్న గారి పేరు లేకపోవడం చాలా బాధాకరం. ఉద్యమాల సూర్యుడు సర్దార్ గౌతు లచ్చన్న. చెప్పాలంటే పాదయాత్రలకు పునాది వేసిన వ్యక్తి. పాదయాత్ర ఇవాళ ప్రతి ఒక్క పార్టీ పాదయాత్ర అని పేరు పెట్టుకొని తిరుగుతుంది. ఆ రోజుల్లోనే ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు రైతుల సమస్యల మీద పోరాటం చేసి పాదయాత్ర చేసిన ఏకైక నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న. అలాంటి గొప్ప నాయకుడిని మన ప్రభుత్వం విస్మరించడం చాలా సిగ్గుచేటు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు బహుజన వర్గాల నాయకుడు, బహుజన వర్గాల పోరాట చిహ్నం సర్దార్ గౌతు లచ్చన్న గారు. అలాంటి వ్యక్తి జయంతిని మీరు ఎందుకు గుర్తించలేదో, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు మీ పార్టీకి ఊడిగం చేస్తున్నారని చెప్పేసి వదిలేశారో మాకు అర్థం కావట్లేదు. కానీ మా గౌడ కులానికి సిగ్గుసేటుగా అనిపిస్తుంది. గీత ఒప్పు కులాలందరినీ ఏకం చేసి జీవో నెంబర్ 16 తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన యొక్క జయంతిని ఇమీడియట్లీ ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలి. రేపు ఆగస్టు 16వ తేదీన జరిగే జయంతి కార్యక్రమాలని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి జయగౌడ సేన జాతీయ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదని కొంతమంది అనుకుంటున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగ్గాయిపేట పరిసర ప్రాంతానికి సంబంధించి అక్కడి నుంచి వలసపోయారు వాళ్ళ తాతలు ముత్తాతలు. అక్కడి నుంచి పోయి వరంగల్లో సెటిల్ అవ్వడం జరిగింది. వరంగల్లో వ్యాపారాల నిమిత్తం, ఆయన యొక్క కార్యకలాపాల నిమిత్తం సెటిల్ అవ్వడం జరిగింది. పాపన్న గౌడు యొక్క మూలాలు ఇక్కడ మన ఏదైతే ఈ మన సెంట్రల్ నియోజకవర్గం 32వ డివిజన్లో టీడీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఏడాది కాలంలో 250 కోట్ల మేర సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 32వ డివిజన్ అయోధ్య నగర్ శివాలయం వద్ద టీడీపీ కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు హాజరయ్యారు. ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ ఏడాది కాలంలో నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతోందని, స్త్రీనిధి ద్వారా త్వరలోనే 18,000 అందజేస్తామని చెప్పారు. అన్నా క్యాంటీన్లు, పెరిగిన పింఛన్లు, గుణదల రైల్వే ప్రాజెక్ట్, ఆర్బీలు వంటివి పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై నిరంతరం పనిచేసే నాయకుడు బోండా ఉమా అని, ప్రతి డివిజన్లో టీడీపీ కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడేలా చూడాలని అన్నారు. ఇవాళ 32వ డివిజన్
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ఈ 32వ డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చిన గౌరవ శాసనసభ్యులు బొండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యాలయం ప్రారంభించడానికి నేను కూడా రావడం జరిగింది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యంత బలమైన పార్టీగా రూపుదిద్దుకోవడంలో ఇక్కడ అందరు నాయకులు కార్యకర్తలు బొండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో పనిచేయడం వల్ల జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించిన నియోజకవర్గం కూడా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గమే. అటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ ఆఫీసులు ఉండే విధంగా ఉమా గారి ఆధ్వర్యంలో ప్రతి చోట ఆఫీసులు ప్రారంభం జరుగుతున్నాయి. ప్రజా సమస్యలు ఏదున్నా కూడా ఇక్కడికి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇక్కడకు వచ్చి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రజల యొక్క సమస్యలు వాళ్ళకి తెలియజేసుకుంటే ఈ సమస్యలు పరిష్కరించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి 32వ డివిజన్ కార్యవర్గ సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా శేష్ బాబుకి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ డివిజన్ తప్పకుండా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఈ కార్యాలయం పనిచేస్తుందని అందరికీ తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. గత ఎన్నికల్లో నేను శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా కేసినేని శివనాథ్ చిన్ని గారు గెలిచి 13 నెలలు అవుతుంది. ఈ 13 నెలల్లో ప్రజలు మమ్మల్ని ఏ ఆశలతో ఏ నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి పనిచేస్తూ ఉన్నాం. కష్టపడి పనిచేస్తాం. సంవత్సరం పరిపాలన పూర్తవంగానే సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళాం. 1,18,000 హౌస్ హోల్డ్స్లో సెంట్రల్ నియోజకవర్గంలో 1,00,000 కుటుంబాల్ని మా పార్టీ నాయకులు, నేను, పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు కానీ ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుసుకున్నాం. అంటే ఎన్నికల ముందు ఏం చెప్పాం, ఎన్నికల సంవత్సరంలో ఏం చేసాం, ధైర్యంగా ప్రజల ముందుకెళ్ళి మీకు ఇది చెప్పాం, మేము ఇది చేసామని చెప్పి ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం మీద ప్రజల్ని కలుసుకున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఎన్నికల ముందు పెన్షన్లు పెంచుతామని చెప్పాం. మొదటి నెలల్లోనే పెన్షన్లు పెంచాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, 2 ఉంటే 26,000, 3 ఉంటే 39,000, 4 ఉంటే 52,000, 5 డబ్బులు ఇచ్చాం. అంటే దీనివల్ల మహిళలకి పెద్ద ఎత్తున మేలు జరిగింది. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇవ్వటం వల్ల ఇచ్చిన మాట ప్రకారం మా సోదరి మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే 3,000 ఇచ్చే వికలాంగులు పెంచిన 6,000 పెంచుతామని చెప్పాం. 6,000 పెంచాం. అట్లాగే రేపు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు, ఇంకొక 5 రోజుల్లో మహిళలకి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సు ఎక్కితే టికెట్ కొనాల్సిన పని లేదు. అలాగే శ్రీనిధి అని 18,000 రూపాయలు మహిళలకు ఇస్తాం సంవత్సరంగా చెప్పాం. దాన్ని కూడా త్వరలోనే తేదీ అనౌన్స్ చేసి ఆ తేదీ ప్రకారం వాళ్ళకి ఇస్తాం. నిరుద్యోగ భృతి 3,000 అన్నాం, దానికి ఇస్తాం. ఇచ్చిన ప్రతి మాట గుర్తుంది, ప్రతి మాట నెరవేరుస్తాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా మా డివిజన్ పార్టీ నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల సమస్యలు తీసుకొని అక్కడ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైన్లు, వాటర్ లైన్లు ఏది కావాలన్నా మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. వెంటనే దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అంటే సెంట్రల్ నియోజకవర్గంలో మా అన్నయ్య బోండా ఉమామహేశ్వరరావు గారు ఎప్పుడు కూడా ఒకే మాట మీద ఉంటారు. అధికారంలో ఉంటే ప్రజలకు సేవ చేయడం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సమస్యలపైన పోరాడటం. ఆయన స్ఫూర్తి, ఆయన యొక్క నాయకత్వం మేమందరం అడుగుజాడలు వేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటానికి, వాళ్ళకి సేవ చేయడానికి ఒక దేవాలయం, ప్రజలకు సేవ చేయడానికి ఒకటి ఉండాలి. కాబట్టి దీన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ భవన్ అనేది ఏ విధంగా అయితే పెట్టారో దాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ప్రతి డివిజన్లోనూ ఒక పార్టీ కార్యాలయం అనేది పెట్టడం జరిగింది. అలాగే మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు ప్రపంచంలోనే
విజయవాడకి వన్ని తెచ్చే విధంగా విజయవాడ వచ్చు అని చెప్పి ఎక్కడికి వెళ్ళిన విజయవాడ అంటే గుర్తింపు తెచ్చే విధంగా ఆయన నడుస్తున్నారు. ఆ రకంగా కేశినేని ఫౌండేషన్ ద్వారా అధికారంలో లేనప్పుడు కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ముందడుగులో ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి వాళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో మేమందరం ముందుకు నడవడానికి ఈ రోజున ఇక్కడ 32వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పార్టీ అధ్యక్షుడిగా నేను బొలిశెట్టి శేషబాబుని, మా ప్రధాన కార్యదర్శి నవీన్ గారు, అలాగే మా డివిజన్ కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు గారు, అలాగే మన ఇన్ఛార్జి వెలగా సురేష్ గారు కానీ, మా సీనియర్ నాయకులైనటువంటి పార్టీ యొక్క కార్యకర్తలకి, మాజీ అధ్యక్షులకు కూడా మేమందరం కూడా వాళ్ళని గౌరవించుకొని సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా మా అందరికీ ఈ రోజున కార్యక్రమంలో సహకరించినటువంటి మా బేతాళ మహేష్ గారికి, నాగా గారికి, మన సాంబశివరావు గారికి, అలాగే మురళీ గారికి, ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి శివశంకర్ జయంతి సందర్భంగా విజయవాడలో సంస్మరణ సభ జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి మరవలేనిదని వక్తలు తెలిపారు. అలాంటి వ్యక్తి స్మరించుకోవడం ఆయన స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేసి ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పోరాట యోధుడు స్వర్గీయ పి శివశంకర్ జయంతి సందర్భంగా ఆదివారం సంస్మరణ సభ ఘనంగా జరిగింది. కాంగ్రెస్ నాయకుడు కొలనుకొండ శివాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు, సత్తెనపల్లి ఎమ్మెల్యే నారాయణ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో పాటు కాపు, బీసీ సంఘాల పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు పి శివశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా శివశంకర్ కృషి మరవలేనిదని అన్నారు. పేదలు, బీసీల అభ్యున్నతి కోసం న్యాయశాఖ మంత్రిగా, గవర్నర్గా, లోక్సభ, రాజ్యసభ సభ్యునిగా పనిచేస్తూ దేశ రాష్ట్ర అభివృద్ధికి విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. వంగవీటి రంగా నోటి నుండి మొదటిసారి శివశంకర్ పేరు విన్నామని, అప్పటి నుండి ఆయన సేవాభావం, ప్రజా ఉద్యమాల పట్ల అంకిత భావం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. సోదరులందరికీ కొలకొండ శివాజీ, చెన్నపాటి శ్రీను గారు, జనార్దన్ గారు, అలాగే మన గాఢ సుబ్రహ్మణ్యం గారు, బాబీ, వీళ్ళందరికీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న అల్లుడు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మొదటగా. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సీనియర్ శాసనసభ్యులు, పెద్దలు, మండలి బుద్ధప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు కన్నా లక్ష్మణ్ గారు, అలాగే గాఢ సుబ్రహ్మణ్యం, కాపునాడు అధ్యక్షులు గాఢ సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ వచ్చేసినటువంటి శివశంకర్ గారి అభిమానులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. చాలామంది పెద్దలు మాట్లాడారు. బుద్ధప్రసాద్ గారు చెప్పారు, ఆల్మోస్ట్ శివశంకర్ గారు ఈ జాతి కోసం, ఈ దేశం కోసం చేసినటువంటి సేవల్ని, ఆయన ఒక న్యాయ కోవిదుడిగా, ఆయన ఒక మేధావిగా ఆయన చేసినటువంటి సేవల్ని, అట్లాగే జనార్దన్ గారు కానీ, ఇప్పుడు మాట్లాడినటువంటి బీసీ నాయకులు సోదరులు జయప్రకాష్ గారు కానీ అందరూ కూడా చెప్పారు. కానీ మా వరకు అయితే గురునాథన్ గారు కూడా మాట్లాడారు. మా గురునాథన్ గారు మా వరకు అయితే మొట్టమొదట శివశంకర్ గారి పేరు కానీ, శివశంకర్ గారి పరిచయం కానీ వంగవీటి మోహన్ గారి వల్ల. ఎందుకంటే అప్పట్లో కన్నా లక్ష్మణ్ గారు నాగార్జున యూనివర్సిటీలో శ్రీనివాస్ స్టూడెంట్ లీడర్గా, తర్వాత 1989లో వెంకట మరణాంతరం తొలిసారి శాసనసభ్యుడిగా, అంతే కదన్నా, 89గా ఫస్ట్ 89లో, తర్వాత మండలేకర కృష్ణారావు మరణంతో బుద్ధప్రసాద్ గారు. మేము రంగారావుతో పాటు ఫస్ట్ శివశంకర్ గారి పేరు విన్నాం. శివశంకర్ గారి పేరుని ఆ రోజు రంగారావుతో ఒక కాంగ్రెస్ పార్టీ అంటే అని శివాజీ గారు, అందరూ బుద్ధప్రసాద్ గారు, బోండా ఉమా గారు, సుబ్రహ్మణ్యం గారు, జనార్దన్ గారు, శ్రీనివాసరావు గారు, పెద్దలు, ఈరోజు పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, గురు తుల్యులు, నేను ఈరోజు ఈ
స్థాయిలో ఉండటానికి ప్రధాన కారకులైనటువంటి పూజ్యులు శివశంకర్ గారి 96వ జయంతి సందర్భంగా ఈ సంస్మరణ సభలో పాల్గొనడానికి నేను అదృష్టంగా భావిస్తున్నాను. మరియు ఒకసారి చాలా సంవత్సరాల తర్వాత శివశంకర్ గారి గురించి మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి ఒక వేదిక కల్పించినటువంటి మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవ ఈ ప్రాంతంలో ఆ రోజున రంగారెడ్డి కానీ ఈ రాష్ట్రంలో మాలాంటి వాళ్ళు ఎంతోమంది యువకులకి అండగా ఉంది రాజకీయంగా ముందుకు రావడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు నేను దగ్గర నుంచి చూసినటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో గుంటూరులో నేను యూత్ కాంగ్రెస్లో ఉండి అనేక ఇబ్బందులు వర్గపరంగా పడుతున్నప్పటికీ కూడా అనేక విషయాల్లో నేనున్నాను అని చెప్పేసి ఆయన గుర్తుపెట్టినటువంటి గొప్ప మహానుభావుడు. ఆ రోజున 1989లో సునీల్ కుమార్ గారితో పాటు యువజన కాంగ్రెస్లో మేమంతా పనిచేస్తున్నాను. నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, ఇక్కడ రంగారెడ్డితో కలిసి పనిచేస్తున్నా. అందరికీ గురుతుల్యులు లాంటి వారి బాల్యం నుంచి విద్యాభ్యాసం నుంచి. ముదిరాజ్ అనే పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందడానికి జాతీయ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేసిన కృషి ప్రధాన కారణమని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్ రాజు ముదిరాజ్ తెలిపారు. తమ సామాజిక వర్గం వారికి చట్టసభల్లో స్థానం కల్పించడంతో పాటు నామినేటెడ్ పోస్టులు కల్పించాలని డిమాండ్ చేశారు. తమను బీసీడీ నుండి బీసీఏ కులానికి మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ముదిరాజ్ మహాసభ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్ రాజు ముదిరాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం ముదిరాజ్ అనే పేరు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందడానికి జాతీయ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేసిన కృషి ప్రధాన కారణమని తెలిపారు. ఆయన ముదిరాజ్ సమాజ సమస్యల పరిష్కారం, అభ్యున్నతి కోసం చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. గతంలో ముదిరాజులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ ప్రస్తుతం వివిధ రంగాల్లో ముందంజలో ఉన్నారని, ఆర్థిక పరంగా కూడా బలపడుతున్నారని పేర్కొన్నారు. ముదిరాజులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే బీసీడీ వర్గంలో ఉన్న ముదిరాజులను బీసీఏ వర్గానికి మార్చాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జాతీయ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర గారి ఆశీస్సులతో నాకు ముదిరాజ్ మహాసభ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఇవ్వటం జరిగింది. ఆయనకి ఎన్నడూ రుణపడి ఉంటానని, అదేవిధంగా జ్ఞానేశ్వర అన్న ఆశయాలు అనుగుణంగా నేను ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తానని ఈ ఆంధ్రప్రదేశ్ ముదిరాజులందరికీ నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ముదిరాజ్ అన్న పదం వినిపిస్తుందంటే ఒక్క జ్ఞానేశ్వరన్న దయ వల్ల. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ముదిరాజు కులం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి జ్ఞానేశ్వరన్న. ఈ రోజున ముదిరాజులు ఇలా ఉద్యోగాల్లో కానివ్వండి, చదువుల్లో కానివ్వండి, వివిధ పరిశ్రమల్లో కానివ్వండి ఇలా పైకి వచ్చారంటే అది ఒక జ్ఞానేశ్వరన్న దయ వల్ల. ఆయన చెప్పిన మంచి మాటలు స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ, ప్రతి ముదిరాజు బిడ్డ చదువుకోవటం, అలాగే కష్టపడి పనిచేయటం, వివిధ శాఖల్లో వ్యవసాయాల్లో కానివ్వండి, వివిధ శాఖల్లో ముదిరాజు బిడ్డగా ఎదిగి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ముదిరాజు అనే పదాన్ని గొంతెత్తి చాటుతున్నారంటే అది ఒక జ్ఞానేశ్వరన్న దయ వల్ల.
గతంలో చూసినట్లయితే ముదిరాజులు ఎక్కువగా ఆర్థికంగా వెనుకబడిన ప్రజలు. ఈ రోజున జ్ఞానేశ్వరన్న దయ వల్ల చదువుకోవటం, అలాగే కష్టపడి వ్యవసాయం చేయడం, అలాగే చెరువులు చేయడం, ఇలా ఆర్థికంగా బలపడి ఈ రోజున ముదిరాజులు ఉన్నాం, మేమున్నాం అని ముందుకు వచ్చి ఇలా వేదికలు పెట్టుకొని, కాకపోతే మాదల్లా ఒకటే విన్నవించుకుంటున్నాను, అయ్యా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కార్యకర్తల ఆశీస్సులతోనే తాను ఈ స్థాయి వరకు ఎదిగానని ఏఐసిసి సభ్యులు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరి శెట్టి నరసింహారావు అన్నారు. పార్టీ బలోపేతం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. రానున్న కాలంలో అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్లో ఏఐసిసి సభ్యులు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరి శెట్టి నరసింహారావు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారావు కేక్ కట్ చేసి కార్యాలయ సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా 5 ఏళ్లు పూర్తి చేసుకుని 6వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నానని తెలిపారు. ఏఐసిసి పిలుపు మేరకు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నానని, దేశంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ మరింత బలపడుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యకర్తల ఆశీస్సుల వల్లనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం మనస వాచ కర్మన చిత్తశుద్ధితో పనిచేస్తానని నరసింహారావు స్పష్టం చేశారు. దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. నేను పుట్టినరోజు, అలాగే నేను విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే వాళ్ళకి 5 సంవత్సరాలు పూర్తి 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వారి పూర్తి సహాయ సహకారాలు నాకు అందించడం, ఏఐసిసి పిసిసి ఇచ్చినటువంటి పిలుపులను దిగ్విజయంగా చేయడంలో మేమంతా కూడా ఒకే కుటుంబ సభ్యులుగా ఉండి కార్యక్రమాలన్నీ కూడా వాటి వరకు దిగ్విజయంగా చేసుకుంటూ వచ్చాం. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, అలాగే 2029లో ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు కూడా అడుపెరగినటువంటి పోరాటం చేస్తాం. ఇవాళ ఎవరైతే కేంద్రంలో అరాచరికాలు చూపించి రూల్ ఆఫ్ లా లేకుండా చేస్తున్నారో వాళ్ళ గుండెల్లో నిద్రపోయే విషయంలో ఇవాళ ఇప్పటికే రాహుల్ గాంధీ గారు వాళ్ళకి నిద్రలేని రాత్రులు గడిపిస్తున్నారు. అదే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పాలన చేసేవాడు కూడా సరైనటువంటి ప్రజాపాలన చేయలేని స్థితిలోకి అప్పుడే వచ్చేసారు 14 నెలలకే. తప్పకుండా కూడా ఇక్కడ కేంద్రంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ 2029 అధికారంకి వస్తే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ముందు మీ అందరి యొక్క సహాయ సహకారాలతో, మాతా కనదుర్గ ఆశీస్సులతో ముందుకెళ్తామని, ఆ ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చాను. అలాగే కార్యకర్తల యొక్క ఆశీస్సులతోనే నేను ఇవాళ ఈ పదవిలో ఉన్నానని కూడా మరోసారి గుర్తు చేసుకుంటూ, ఎప్పుడు కూడా కార్యకర్తలకి అర్ధరాత్రి గడ ఫోన్ చేసినా కూడా వారికి అందుబాటులో ఉండి వాడి కష్టకాలం పాలు పంచుకోవడం అధ్యక్షుడిగా నా బాధ్యతను మరొకసారి నా బాధ్యతను గుర్తిరిగి పనిచేస్తానని కూడా మీకు మనవి చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతల్ని తూచా తప్పకుండా అమలు చేసి షర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని, అలాగే మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో మనస వాచ కర్మణ త్రికట శుద్ధిగా పనిచేస్తానని మరోసారి ఈ వేదికగా మీ తరపు నుంచి కూడా ప్రజలకు తెలియజేస్తూ, రాబోయేది స్వర్ణయుగం. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. మళ్ళీ తిరిగి 2004, 2014 నాటి సువర్ణయుగం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తాను. 64వ డివిజన్ కంట్రికా సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు విగ్రహదాత కార్యక్రమ ఆర్గనైజర్ కాకులు రవికుమార్ దంపతులు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు అంకురార్పణ పందిరి కాడ ఏర్పాటు కార్యక్రమాన్ని కండ్రిగలో ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. విఘ్నేశ్వరుని దయతో ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి మహోత్సవాలు శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని విగ్రహదాత కార్యక్రమ ఆర్గనైజర్ కాకొల్లు రవికుమార్ దంపతులు తెలిపారు. గత ఏడాది వరదల సమయంలోనూ ఉత్సవాలు నిర్వహించామని, ప్రతినిత్యం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేసినట్లు తెలిపారు. కార్యక్రమ నిర్వాహక సభ్యులు శ్రీ వెంగమాంబ లారీ సర్వీస్ నిర్వాహకులు అల్లు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ గడిచిన 15 సంవత్సరాలుగా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు.
అర్చక స్వాములు పవన్ మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా గణపతి మహోత్సవాలు జరుగుతున్నాయని, శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 7 సంవత్సరాల నుండి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శ్రీ గణేశాయ నమః. వక్రతుండ మహాకాయ కోటిశూరి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలకు గాను గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క కంటికి సెంటర్లో భక్తుల యొక్క ఆధ్వర్యంలో 15 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతూ గత 7 సంవత్సరములుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ యొక్క ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా దిగ్విజయంగా కూడా అన్నదాన కార్యక్రమాలతో స్వామివారి యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా కాకుల రవికుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రోజున ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలలో 7వ సంవత్సరముగా ప్రారంభోత్సవానికి స్వామివారి యొక్క ఆజ్ఞానుసారము పందిరాట కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా భక్తులు అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క పందిరాట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారని చెప్పి స్వామివారి అనుగ్రహము వాళ్ళందరికీ కలగాలని తెలియజేసుకుంటూ వీళ్ళు ఈ యొక్క అర్చక విధానం చేసేటువంటి పవన్ కుమార్ శర్మ గారు. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా నిత్యాన్నదాన కార్యక్రమం, అలాగే పూజా కార్యక్రమాలు ప్రతిరోజు పొద్దున ఉదయం సాయంత్రం పూట సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పోయిన సంవత్సరం కూడా అంత ఫ్లడ్లో కూడా ఈ రాట కార్యక్రమం నిర్వహించాం. దాని తర్వాత ఈ ఫ్లడ్ రావటం అయినా సరే అన్నీ కొట్టుకుపోయినా సరే ఈ రాట అలాగే ఉండి మాకు ఏదైతే నిత్యాన్నదానం చేస్తామో ఆ అన్నదాన కార్యక్రమం అది కంటిన్యూ చేసాము. 16 రోజుల పాటు ఫ్లడ్లో కూడా మేము ఇంటింటికి భోజనాలు సప్లై చేయగలిగాము. అది కూడా గణేష్ను పుణ్యమే. అది కూడా గణేష్ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వెంటనే ఈ రాట కార్యక్రమం తర్వాత వెంటనే మునిగిపోవడం జరిగింది ఈ కంట్రీకి అంతా కూడా. ఇదంతా గణేష్ని మహిమ వల్లే మేము మా వెనక ఉండబట్టి మేము ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా చేయగలిగాం. జై బోలో గణేష్ మహారాజ్కి. నా పేరు రవికుమార్ అండి, కె రవికుమార్. లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇలా రాటా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. వేలాదిగా పందిరి రాట, వేలాదిగా భక్తులు వచ్చారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి నిత్యాన్నదాన కార్యక్రమం, వినాయక చవితి 27 నుంచి 9 రోజులు నిత్యాన్నదానం, ఉదయం పూజా కార్యక్రమాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శుక్రవారం నాడు కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. ప్రతిరోజు సోమవారం శివాభిషేకం, మంగళవారం హనుమాన్ కార్యక్రమం, బుధవారం అయ్యప్ప స్వామి భజన కార్యక్రమాలు, గురువారం సాయిబాబా చాలీసా, శుక్రవారం కుంకుమ పూజ, శనివారం గోవిందనామాలతో కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు లడ్డు వేలంపాట జరుగుతుంది. కావున భక్తులందరూ రావాల్సిందిగా కోరుచుంటున్నాం, పాల్గొనవలసిందిగా కూడా కోరుచున్నాము. అందరూ వస్తారు. పార్టీలకి అతీతంగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఏ నరేంద్ర కుమార్. హరే కృష్ణ అండి. వినాయక చవితి రాటా కార్యక్రమం జరిగిందండి. ఇప్పుడు వినాయక కార్యక్రమం అయితే 15 రోజులు కూడా చాలా దిగ్విజయంగా జరుపుకుంటారు. కాకుల రవికుమార్ గారు దంపతులు ఇద్దరు కూడా. పోయినసారి ఇలా రాట పాతిన తర్వాత వరద వచ్చిందండి. వరదలో కూడా చిన్న వినాయకుడిని పెట్టి వరదలో కూడా ఊరంతా భోజనాలు పెడతాం, మంచి చెడ్డ అంతా బాగా జరిగిందండి. ఈసారి కూడా దిగ్విజయంగా 15 రోజులు చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాము. కాకల రవికుమార్ దంపతులకు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నందుకు వారికి వినాయకుడి దయా కృప ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాము. హరే కృష్ణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ సతీమణి సమీరా నజీర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు, పండితులు.
ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. ప్రజలకు సూచించిన ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు. గౌతు లచ్చన్న, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతులను అధికారికంగా నిర్వహించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జై గౌడసేన జాతీయ సంఘం అధ్యక్షుడు మోర్ల ఏడుకొండల గౌడ్. విజయవాడ 32వ డివిజన్లో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్. ఎమ్మెల్యే బోండా ఉమా ఏడాది కాలంలో 250 కోట్ల మేర సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.